కాంగ్రెస్ పై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఎన్నికల హామీలను సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విమర్శించారన్నారు. ఏడాదికి పైగా పాలనలో మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని కవిత ఫైర్ అయ్యారు. కేసీఆర్ కిట్ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ గారు కేసీఆర్ కిట్ అనేటటువంటి పథకం పెట్టిండ్రు. ఆ పథకంలో కేవలం కిట్టే కాదు, మొత్తం ఆ బిడ్డ గర్భవతిగా ఉండి ప్లస్ 3 నెలలు ఆ పిల్ల పుట్టినటువంటి శిశువుని చూసుకోవడానికి ప్రతి నెల 1000 రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి విషయం మీరు గమనించాలి. అది మానవత్వంతో కూడినటువంటి నిర్ణయం. ఎందుకంటే ఒక కూలీ తల్లి తను తల్లి అయితే పని చేయలేదు కాబట్టే మరి డబ్బు ఇవ్వాలని చెప్పి కేసీఆర్ గారు సంకల్పించారు. ఆఖరికి ఆ కూలీ తల్లి దగ్గర కూడా నెలకు 1000 రూపాయలను లాగేసుకున్నటువంటి ప్రభుత్వంగా మీరు అప్రతిష్ట పాలు కాకండి. దయచేసి ఆ పథకాన్ని వెంటనే పెట్టండి. మీకు కేసీఆర్ పేరు ఇష్టం లేకపోతే సోనియా గాంధీ పేరు, రాజీవ్ గాంధీ పేరు, ఎవరో పేరు పెట్టుకోండి. కానీ ఆ కూలీ తల్లికి మాత్రం బెనిఫిట్ చేస్తూ గర్భవతి అయినటువంటి ప్రతి పేద ఇంటి ఆడపిల్లకు ఆమె గర్భం దాల్చి శిశువు 3 నెలలు వచ్చే వరకు నెలకు 1000 రూపాయలు ఇవ్వాల్సిందిగా మహిళా దినోత్సవం సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే స్కూళ్ళల్లో మిడ్ డే మీల్స్ చేసేటటువంటి కార్మికులందరూ కూడా 95% కూడా మహిళలే ఉన్నారు. వాళ్ళకి ఇదివరకే కేసీఆర్ గారు జీతాలు పెంచిండ్రు. కానీ కనీసం మీరు పెరిగినటువంటి ఆ జీతాలను మీరు అమలు చేయలేనటువంటి పరిస్థితులలో ఉన్నారు. కాబట్టి ఆ ఆడబిడ్డలను ఆదుకునేటట్టుగా మీరు మిడ్ డే మీల్స్లో ఇమీడియట్గా వాళ్ళ జీతాలు పెంచవలసిందిగా కూడా మహిళా దినోత్సవం సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే మహిళలు కార్మికులుగా అనేక రంగాల్లో ఉంటారు. వారు ఎవ్వరి పట్ల కూడా మీరు ప్రత్యేకమైన కన్సర్న్ చూపిస్తలేరు.